మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే ఫస్ట్ మనకు ప్లస్ మార్క్ వస్తుందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. నాకు చాలామంది కామెంట్ చేసిండ్రు, వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు అనుకున్నాను. ఈ చిన్న ప్రాబ్లం నాకు కూడా వచ్చింది, ఇప్పుడు మీకు చెప్దామని. చూడండి, ఫస్ట్ మనం చూసుకోవాలి, చేతులు వేయకముందే చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఈ పార్ట్ అనేది కింద 2 సమానం పెట్టుకొని ఇలా సమానం చూసుకోండి. వెనక పార్ట్ ఎక్కువ వచ్చింది, ముందు భాగం తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనము? మనకి ఏ ఆలోచన ఉండదు, ఇది కట్ చేస్తాం. ఇది ఇలా కట్ చేసేస్తారు. కట్ చేస్తే ఏమవుతుంది? చంక పెద్దగా అవుతుంది. చంక పెద్దగా అయితే ఏమవుతుంది? చేతులు వేసినప్పుడు నాకు సరిపోతలేదండి, వెనకకు తక్కువైంది, ముందుకు ఎక్కువైంది అని చాలా కామెంట్ చేస్తారు. వాళ్ళకు కూడా అర్థం కాదు పాపం. అయితే కొత్తగా కుట్టేవాళ్ళు కానీ బేస్ ఏదైనా కానీ, అయితే నేను ఇక్కడ మీకు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. అయితే ఇది కట్ చేయకుండా మనకు కరెక్ట్ లెవెల్ వచ్చేలాగా చూసుకుందాం. ఇక్కడ ఇలా సమానం పెట్టుకున్నాం, సమానమే ఉంది. ఇది మనకు పొరపాటు ఎక్కడైంది? ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర అయింది. అంటే మన కట్టింగ్లో క్రాస్ పట్టి తక్కువ అయిపోయింది, అంటే ఇంత ఎక్కువ అయ్యింది. ఇంత ఎక్కువ అయింది కాబట్టి ఇలా మార్క్ చేసుకోండి. వెనక సైడు మార్క్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ అయ్యింది మనకి ఎక్కడి వరకు వద్దు, మన సైడ్ కుట్లు వచ్చే వరకు మాత్రమే చాలు. ఇలాగా 2 ఇంచులు మనం ఖర్చుకు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు ప్లేస్ వరకు. కానీ మనకు టర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం వీప్ పట్టి కుట్టినాం కదా, వీప్ మొత్తం ఇప్పనక్కర్లేదు. మనం పెద్ద కుట్టు వేసుకున్న ఎమ్మింగ్ పట్టీకి అదొకటి ఇప్పుకోండి. ఇప్పేసి ఇలా విప్పుకోండి. డాట్ వరకు ఇప్పుకోండి సెట్ కానీకి. ఈ డాట్ వరకు ఇప్పుకున్నారు కదా, ఇలా ఇగో కొంచెం క్రాస్లో తీసుకోండి. బ్లౌజ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇగో కొంచెం ఇలా ఎక్కువ అన్నట్టు, అంటే ఈ వీపట్ వేసిన దానికి కాకుండా ఎక్కువ. మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా మనం ఒక పిన్ను పెట్టుకుందాం. పిన్ను పెట్టిన ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి, మన చంక భాగం కట్ చేయకుండా, మనకు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ వచ్చేసింది. ఇలాంటి చిన్న ట్రిప్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు బ్లౌజ్ చంక పెరగది, మనకు చేతులు సరిపోకుండా, కొంతమందికి ఏమో చంక పెద్దగా అయిపోయి చెస్ట్ భాగం టైట్ అవుతుంది అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ చేస్తాం. ముందు భాగం ఎక్కువైతే ఎలాగా, వెనక భాగం ఎక్కువైతే ఎలాగా అనేది నేను చెప్తున్నాను చాలా వీడియోలల్లో. ఇప్పుడైతే ఇది చిన్న టిప్ అన్నట్టు, మనకి ఇక్కడ నుంచి సైడ్ కుట్లు వేసే వరకు మనకు సమానంగా ఉంది కాబట్టి మన చేతులు వేసుకున్నా కానీ ఇప్పుడు ప్లస్ మార్క్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ కూడా అలాగే సెట్ చేసుకుందాం. ఇంకా 2 సైడ్లు చేసుకోండి. చాలామంది ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే.